గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తారు, ఒకటి స్టోరీ ఇచ్చారు, మన గురువుగారు ఇచ్చారు అనమాట. అది ఎక్కడ పెట్టుకోకు అని ఇచ్చారు అనమాట. చూపించకండి, ఓకే ఓకే. మనకి అంటే డబ్బు కలిసి వస్తుందని చెప్పి అన్నారు. బట్ అది పెట్టుకున్న ఒక వారానికి నాకు కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది సార్. మైండ్ పీస్ఫుల్ లేదు. ఇంకోటి అది స్టోన్ చూపిస్తాను సార్. మంచి పని చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉన్న స్టోన్ ఒకసారి టెస్ట్ చేద్దాం. చెప్పారు సార్. 1 lakh ఉండని అది ఎంత ఉండని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకునేది ఒరిజినల్ అవునా కాదా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. డౌట్ వస్తుంది. లేలే, మీరు ఒక్కటి గమనించాలి. ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు రత్నాన్ని పరీక్ష చేయాలంటే అసలు మైక్రోస్కోప్ లాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా ప్రపంచంలో ఎవ్వరు దీన్ని సర్టిఫై చేయలేరు. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుంటే ఇచ్చే రాళ్ళన్నీ డూప్లికేట్సే ఉంటాయి. ఇది ఒక్కటి మీరు ఫండమెంటల్గా మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెస్ట్, ఇప్పుడు మీకు ఇంకా ఆ విషయాలు చెప్పే కంటే ముందు మనం దీన్ని పరీక్ష చేద్దాం. ఇప్పుడు మా దగ్గర ఇట్లా టెస్టింగ్ విధానం కూడా ఈ కస్టమర్ ముందే మేము టెస్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే మైక్రోస్కోప్, ఇది 200 times ఒక ఆబ్జెక్ట్ను 200 times పెద్దగా చూపిస్తుంది. ఇదేమో 100 times చూపిస్తుంది. ఇదైతే 300 times. ఇట్లా ఒక మైక్రోస్కోప్లోనే 3 levels ఉంటాయి. సో ఇప్పుడు మనము ఒక 200 timesలో మనం పెద్దగా చేసి చూస్తున్నాం. అండ్ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక జాతి లక్షణాలు, సహజంగా పుట్టిన లక్షణాలు రత్నంలో ఉంటాయి. దాన్ని బట్టి రత్నశాస్త్రమే ఆధారపడ్డది లోపల ఉండే ఇంక్లూషన్స్ ఆధారంగా. సో లెట్ us టెస్ట్ నౌ అవర్ స్టోన్. చూడండి, ఇది క్లియర్ కట్గా సింథటిక్ స్టోన్. సింథటిక్ అంటే అర్థం తెలుసా అండి? టోటల్ డూప్లికేట్ అంటే గాజు ముక్క. సో ఇందులో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే గాజు లోపల ఎలాంటి ఫార్మేషన్స్ ఉంటాయి, గ్యాస్ బబుల్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే టోటల్ డూప్లికేట్. ఇలాంటి స్టోన్స్ పెట్టుకుంటే నిజంగా జాతక ఫలితాలు రాకపోగా ఇంకా పెట్టుకుంటే నష్టం అవుతుంది. ఇప్పుడు మీకు జరిగినట్టే నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కటే గమనించాలండి, వాళ్ళు ఇప్పుడు గురువు గారుల దగ్గర కాదండి, ఎవరి దగ్గరైనా, ఇప్పుడు నా దగ్గరని కాదు, మీరు టోటల్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ ఉన్న చోట ఒక కరెక్ట్గా ప్రాపర్గా అంటే ల్యాబ్ కూడా రికగ్నైజేషన్ ఉండాలి. తర్వాత మేము ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఈ విధంగా ఇప్పుడు ప్రతి రత్నానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇట్లా ఈ సర్టిఫికేట్లో 12 రకాల పరీక్షలు జరిగినాయి, ఇన్ని వివరాలు ఉంటాయి. ఇన్ని వివరాలు ఉండి ఒక అర్హతాపూర్వకంగా ఏ అర్హత మీద సర్టిఫై చేస్తున్నాం అనేది కావాలా. అట్లా ఇన్ని 12 రకాల పరీక్షలు చేసి ఫైనల్గా ఒక ధృవీకరణ చేసి ఇస్తేనే మీరు నమ్మాలి. అంతేగాని మాటలకు, ఓరల్ మాటలకు ఎలాంటి సంబంధం లేదు. అండ్ నిజంగా చెప్పాలంటే అన్ఫార్చునేట్ థింగ్, డూప్లికేట్సే అసలు ఓరల్గా నమ్మినందువల్లే డూప్లికేట్స్ విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఇది టోటల్ డూప్లికేట్, దీని విలువ 100 రూపాయలు కూడా ఉండదు. ఎంత పే చేస్తారు మీరు? 1 lakh. డైరెక్ట్గా పోయి పోలీస్ స్టేషన్లో అప్రోచ్ కండి. వాళ్ళు నిజంగా అప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు. ఎందుకంటే ఇది 100-200 రూపాయలు సింథటిక్ స్టోన్. సో ఇంత దారుణంగా కూడా చాలామంది చేస్తున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఒక రత్నాన్ని చెప్పండి తర్వాత మనకి మంచి జరుగుతుందని ఒక అది నమ్మకం కరెక్ట్. అందరూ ఇప్పుడు మీలాంటి వాళ్ళ నమ్మకాన్ని చాలామంది వమ్ము చేస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది చాలా అన్ఫార్చునేట్ థింగ్. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. అలాగే ఇప్పుడు చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు కూడా గత 30 సంవత్సరాలుగా దివ్య డైమండ్స్ ఇలాగ డూప్లికేట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ ఎండగడుతూనే ఉన్నాం. అంటే నా దగ్గర కొనమని ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి రత్నాన్ని ఇంత డీప్గా అనాలిసిస్ చేస్తేనే మనకు నిజాధారాలు బయటపడతాయి. కాబట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీరు ఇది రత్నం పెట్టుకుంటే బెనిఫిట్ జరుగుతున్నట్టు మాట వాస్తవం. ఏది పెట్టుకుంటే అవుతుంది అనేది చూడాలి. ఏది పెట్టుకుంటే నిజంగా జాతి రత్నం మీకు సూటబుల్ది, అది కూడా ఒక ప్రభావితమైంది పెట్టుకుంటే నిజంగా ప్రభావం ఉంటుంది. అంతేగాని డూప్లికేట్స్ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో అదొక్కటి మీరు గమనించాలండి. టోటల్ డూప్లికేటు. ఇది రోడ్డు మీద గాజు ముక్కతో సమానం. వాల్యూ 100-200 రూపాయల కంటే ఎక్కువ ఉండదండి. సో మీరు అంత చాలా దారుణంగా మోసపోయారు. మీరు పోయి నిలదీయండి, 10 మందికి చెప్పండి. అసలు నిజంగా మీరు ఎవరైనా మీడియా ఆధారంగా ఉంటే కూడా మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇంత దారుణమా? అరే మామూలుగా ఇప్పుడు ఇక్కడ జాతి రత్నాల్లో
జాతి రత్నాలు ఉపజాతి రత్నాలు 2 కేటగిరీస్ భూమిలోనే వస్తాయి. జాతి రత్నం బదులు ఉపజాతి రత్నం ఇచ్చినా దాన్ని పర్వాలేదు. ఎట్లా అంటే బంగారము ఇప్పుడు 22 క్యారెట్లు ఉందనుకోండి ప్యూరిటీ, 22 క్యారెట్ల బదులు 20 క్యారెట్లు ఇచ్చినా వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు. అది కూడా మోసమే, అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. బంగారం బదులు ఇత్తడి ఇస్తే ఇక అది ఎంత దారుణం. అది ఇదేంటంటే బంగారం బదులు ఇత్తడి ఇచ్చినట్టు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బంగారం ఇత్తడి ఒకే కలర్లో ఉంటుంది కాబట్టి సో ఇలాగ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇది కలియుగము, మీరే తెలుసుకోవాలి. అండ్ ఒక్కటి ఏంటంటే చెడును మీకు చెప్పేది ఏంటంటే ఒక జమాలజిస్ట్గా నేను ఇచ్చే ల్యాబ్ సర్టిఫికేటే కాకుండా ప్రపంచంలో ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయో అన్ని ల్యాబ్ సర్టిఫికేట్స్ మీకు అడ్రసెస్ చెప్తా, ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. నేను ఒక్కని చెప్తే ఏదో రైవర్లీ కోసం చెప్పారని అనుకోవచ్చు. మీకు ఎన్ని ల్యాబొరేటరీస్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్ ఉన్నాయి అన్నీ అక్కడి నుండి ల్యాబ్ సర్టిఫికేట్ తెప్పిస్తాం. మీరు నిజంగా ఇంత ₹1,00,000 పెట్టినంటున్నారు, ఎంత దారుణం అండి. దీనికంటే మిమ్మల్ని దారి దోపిడీ చేసిన దాని మంచితనం అన్నట్టు, మంచి విషయం. ఇది నమ్మక ద్రోహం, మోసం. కాబట్టి మీరు పోయి రిటర్న్ చేయండి, లేదంటే పోలీస్ వాళ్ళని ఆశ్రయించండి. ఎందుకంటే టోటల్ డూప్లికేట్ అండి. ఇది పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకేమనంటే మీరు నిజంగా ఆరోగ్యం పోతుంది. ఎందుకంటే జాతిరత్నం మెయిల్ చేస్తే ఈ డూప్లికేట్ స్టోన్ ఏం చేస్తుంటే ఆరోగ్యం పోతుంది. ఎందుకంటే ఈ డూప్లికేట్ తయారీ విధానంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. సో దానివల్ల హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్. సో ఒక జమాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకో, లేదంటే డూప్లికేట్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు దివ్య డైమండ్స్లో వీఆర్ ప్రొవైడింగ్ మినిమం బడ్జెట్లోనే ఇస్తున్నాము. ఒక ₹10,000 క్యారెట్లు, ఒక క్యారెట్ అనేది వస్తుంది. సో ఇది మీరు బిట్స్ చేసుకోండి, కంటిన్యూషన్ చేయొద్దు. సో ఆ విధంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ వీఆర్ ప్రొవైడింగ్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ స్టోన్స్. ఎఫెక్టివ్ అంటే ఏంటంటే ప్రతి క్వాలిటీ ఏదైతే పారామీటర్స్ ఉంటాయో దాంట్లో 1 to 100 స్కేల్ మీద 35% ఉంటే దాన్ని ఎఫెక్టివ్ అంటారు. కాబట్టి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అండ్ ఒక 10,000 నుండి ఒక క్లర్క్ కూడా పెట్టుకునేంత అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇది మాత్రం మీరు తీసుకెళ్ళవచ్చు. సార్ ఇంకోటి ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి సార్? ఏం లేదు, ఒక మంచి జాతిరత్నం 1 క్యారెట్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు అది కాకపోతే ఏంటంటే సహసిద్ధంగా 3 నుండి 5 క్యారెట్ల వరకు పెట్టవచ్చు. కాకపోతే స్వచ్ఛమైన జాతిరత్నం మినిమం 1 క్యారెట్ ఉన్నా దాని ప్రభావం ఉంటుంది. అంతేగాని క్వాలిటీ ఇంత క్వాలిటీ పోతున్న కొద్దీ మనం తక్కువ పెట్టుకోవచ్చు, బట్ నాట్ లెస్ దెన్ 1 క్యారెట్. సో 1 క్యారెట్ తక్కువ కాకుండా పెట్టుకోండి. అది పోయి మీరు డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టోటల్ డూప్లికేట్ అండి. అసలు నిజంగా మీరు జాతిరత్నం బదులు ఉపజాతిరత్నం ఇచ్చినా ఈ విధంగా మాట్లాడకపోతుంటే, ఎందుకంటే వాళ్ళకి తెలియక ఇచ్చారని అనుకోవచ్చు. ఇదైతే మరీ దారుణం అండి. మీకు ₹200 కూడా విలువ లేని రాయిని ₹1,00,000 అమ్మారంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఏ యాంగిల్లో కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇటు అన్ని ఆస్పెక్ట్స్ మోసం చేసినట్టు. సో టేక్ కేర్ ఆఫ్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఏ స్టోన్లు అయినప్పుడు దివ్య డైమండ్స్ అండి. మేము ఎన్నో మేము ఇచ్చే రత్నాల సర్టిఫికేటే కాకుండా బయట కూడా అందరూ సర్టిఫై చేసి మీకు దాన్ని ఒపీనియన్ కానీ సర్టిఫికేషన్ కానీ ఇస్తుంది. అస్ట్రాలజీ ఉన్నారా మన దగ్గర? అస్ట్రాలజర్స్ ఉన్నారండి. ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఏంటంటే అస్ట్రాలజర్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ముఖ్యంగా ఇప్పుడు మేము ప్రతి రత్నాన్ని సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నందువల్ల మేము సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ ఇస్తున్నాం. ఇది కాకుండా అస్ట్రాలజీ అంటే కరెక్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ. కాబట్టి ప్రతి దివ్య డైమండ్స్ బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు అండ్ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉంటారు. సో కాబట్టి మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మా దగ్గర మినిమం ఫీజు అండి అస్ట్రాలజీ ₹1,000 మాత్రం ఉంటుంది. అది వాళ్ళకే డైరెక్ట్ కన్సల్టేషన్ అస్ట్రాలజర్స్ పోతుంది. సో వాళ్ళు అన్ని సజెషన్ చేస్తారు. ఒక్కటే రత్నమే చెప్పారు. లైఫ్కి ఉపయోగపడే విధంగా అన్ని రకాల రెమెడీస్ చెప్తారు. పూజ ఏదైనా ఉన్నా, దానం ఏదైనా ఉన్నా, జపతపాలు ఏదైనా ఉన్నా ఓపెన్గా చెప్తారు. అండ్ అందులో భాగంగా రత్నం కూడా చెప్తారు. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు. మీరు అదంతా అస్ట్రాలజర్ కలిసిన తర్వాత కన్విన్స్ అయితేనే రత్నాన్ని చూడొచ్చు. సో మేము ఇచ్చే రత్నము ప్రపంచంలో వరల్డ్లో ఎక్కడ పోయినా కానీ అంత అథెంటిక్గా ఉంటుంది. సర్టిఫికేట్తోనే ఇస్తాం కాబట్టి సో ఇలాంటి రత్నం పెట్టుకుంటే మా కన్సర్న్ కూడా ఏంటంటే ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా జెన్యూన్ అయితేనే మనకు జాతక ఫలితాలు ఉంటాయి. సో మేము మరీ ఎడ్యుకేట్ చేసి చెప్తున్నామంటే మా కన్సర్న్ ఏంటంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా జాతక ఫలితాలు అందాలంటే అది ఫస్ట్ జాతిరత్నం అయి ఉండాలి. దాంతోపాటు అడ్వైస్ కూడా కరెక్ట్ ఉండాలని అస్ట్రాలజర్స్ ఉన్నారు. కాబట్టి మీరు అస్ట్రాలజర్ కన్సల్ట్ చేయొచ్చు. చూపించచ్చు అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ దివ్య డైమండ్స్లో ఏంటంటే ప్రతి రత్నాన్ని మేము సర్టిఫైడ్ ఇస్తాం. సో దీంట్లో ఎంత సర్టిఫైడ్ ఇచ్చినా
అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే మా సర్టిఫైడ్ రత్నానికి వాల్యూ. కాబట్టి దట్ ఈజ్ ద రీజన్ ప్రతి దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. సో మీరు ఇక్కడ మరి అస్ట్రాలజర్స్ కూడా ఎలాంటి కమర్షియాలిటీ ఉండదు. వాళ్ళు నిజంగా శాస్త్రంలో ఏముందో అదే చెప్తారు. ఎందుకంటే శాస్త్రంలో రెమెడీస్ ఏమున్నాయంటే జాతిరత్నం పెట్టుకోవడం ఒక రెమెడీ, తర్వాత పూజలు జపతపాలు ఒక రెమెడీ. సో ఎలాంటి ఫోర్స్ ఉండదు. వాళ్ళు ఓపెన్గా సజెషన్ చేస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. ఇప్పుడు కొందరు అస్ట్రాలజర్స్ బయట భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, నువ్వు పెట్టుకోకపోతే చస్తావు, రకరకాల సైకలాజికల్గా పెడతారు టార్చర్. సో అలాంటివి ఏది ఉండదు. ఎందుకంటే ఈ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు దివ్య డైమండ్స్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి సో వీఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద జెన్యూన్ అడ్వైస్. సో అట్లాగా మా దివ్య డైమండ్స్లో అస్ట్రాలజర్ ప్రతి చోట ఉన్నారు, ఎంఏ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చే రత్నాలు సర్టిఫైడ్ రత్నాలకు విలువ ఉండాలంటే అడ్వైజ్ కరెక్ట్ ఉండాలనేది గుర్తించి ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ రీసెర్చ్ ఏంటంటే అండ్ మా కన్సర్న్ కూడా ప్రతి రత్నాన్ని సర్టిఫైడ్ ఇస్తాం. ఇలా ప్రతి రత్నానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ప్రతి స్టోన్కు మీరు అడిగిన 1 క్యారెట్ తీసుకున్నా ఉంటుంది, 10 క్యారెట్ తీసుకున్నా ఉంటుంది, మీరు అడగకపోయినా ఉంటుంది. ఇలా అన్ని రీడింగ్స్ ఉంటాయి, ఆ రత్నం క్వాలిటీస్ ఉంటాయి, వెయిట్ ఉంటుంది, డైమెన్షన్స్ ఉంటాయి. అంటే మేము ఇచ్చే రత్నంది ఆ స్టోన్దే ఇదే సర్టిఫికెట్ అని మనం నిర్ధారణ చేసుకునే విధంగా డైమెన్షన్స్ పారామీటర్స్ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు ఏదో స్టోన్ ఏదో సర్టిఫికెట్ కాదు. సో ఇంత అక్యురసీ ఉంది రత్నాల్లో. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రత్నాలు అమూల్యమైనవి అంటారు, కొన్ని లక్షలలో కోట్లలో పోతున్నాయి కొన్ని టాప్ క్వాలిటీ రత్నాలు, ఏది ఆక్షన్స్ అమ్ముడుపోతున్నాయి. సో రత్నాలకి ఇంత వాల్యూ ఉంది కాబట్టి అంత సిస్టమ్ కూడా అక్యురసీ సిస్టమ్ కూడా అట్లా ఉంది. దివ్య డైమండ్స్లో మీరు 1 క్యారెట్ కొన్నా, 10 క్యారెట్లు కొన్నా, ఎంత అమూల్యమైనది కొన్నా, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు దివ్య డైమండ్స్లో దొరకని రత్నం అంటూ లేదు. అన్ని రకాలు ఉంటాయి. డైరెక్ట్గా మైన్స్ నుండే మేము సేకరిస్తున్నాం కాబట్టి ద లోయెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది, అలాగే హయ్యెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మైన్స్లో హై క్వాలిటీ వస్తుంది, లో క్వాలిటీ వస్తుంది. ఇక మేము ఇంకొక పాయింట్ ఇక్కడ దివ్య డైమండ్స్ ప్రత్యేకత ఏంటంటే జస్ట్ నామమాత్రం జాతిరత్నం అయితే సరిపోదు. ప్రభావితమైన రత్నం అనేది ఇక ప్యూర్గా ఒక రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే, అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి మాత్రమే ఖచ్చితంగా ఎఫెక్టివ్ రత్నాన్ని చెప్పగలుగుతాడు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి కొన్ని రత్నాలు ఉంటాయి, నెగిటివిటీ ఉంటాయి, అంటే నెగిటివ్ ఇంక్లూజన్స్ అంటారు. అలాంటి రత్నం అది పేరుకు జాతిరత్నమే, అది పెట్టుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదు. సో ఇది ఏ దాంట్లో నెగిటివిటీ ఉంటుంది, ఏ దాంట్లో పాజిటివ్ ఇంక్లూజన్స్ ఉన్నది అనేదే ఒక పర్ఫెక్ట్గా, అది కూడా ఇండియన్ జెమాలజిస్ట్ మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకు ఇండియన్ అంటున్నానంటే అదే ఇప్పుడు ఫారినర్ జెమాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఇది జెన్యూన్ స్టోన్ అవును కాదు అంతేవరకు చెప్తాడు. ఒకవేళ జెన్యూన్ అని చెప్పిన తర్వాత లో క్వాలిటీ అయితే లో క్వాలిటీ అంటాడు. అదే ఇప్పుడు ఇండియన్ జెమాలజిస్ట్ అదే నేనేమంటానంటే లో క్వాలిటీ అన్నాను, అది దోషం ఉంది అంటారు. దోషం ఉంది మనం పెట్టుకోకూడదు. ఆ విధంగా రత్నాలను దివ్య డైమండ్స్లో ప్రతి రత్నాన్ని ఒక ఎఫెక్టివ్ ఏ పారామీటర్స్ మీద ఉంటుందో ఆ పారామీటర్స్ మీదనే రత్నాన్ని సెలెక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ కన్సర్న్. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా దివ్య డైమండ్స్ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా జాతక ఫలితాలు ఆటోమేటిక్గా వాళ్ళకి అందాలని ఇన్ని ప్రికాషన్స్, రత్నాన్ని కూడా ఇట్లా పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే విధంగా ఎందుకు అసార్ట్ చేస్తున్నామంటే ఇది మా ఇంట్రెస్ట్ కోసం. మీకు ఎఫెక్ట్ వచ్చిందనుకోండి, యు ఆర్ ఫోర్స్డ్ టు కమ్. ఆ విధంగా ఉంటుంది కాబట్టి మేము అంత అక్యురసీగా రత్నాలను సెలెక్షన్ చేస్తాం అండ్ దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తాం, ఎనర్జైజింగ్, అవన్నీ మీకు చెప్పకపోయినా మా కన్సర్న్, మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఉండాలి. సో ఆ విధంగా దివ్య డైమండ్స్లో ఉంటుందండి. మేము ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయమండి. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. మీలాంటి వాళ్ళ కోరిక మేరకే నేను చాలా వరకు సార్ వాళ్ళు ఇది ఇచ్చారు, వీళ్ళు ఇది ఇస్తున్నారు, డూప్లికేట్స్ అది ఇది అంటే మీరు ఇంత ల్యాబ్ అది పెట్టుకొని మీరు ఇంకా ఇవ్వండి అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నందుకే మీకు ఇవన్నీ వివరాలు చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ ఇవ్వాలి సార్, ఎందుకంటే నాలాగా చాలా మంది తీసుకున్నారు కానీ సఫర్ అవుతున్నారు కానీ బయటికి రావట్లేదు. అదే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కష్టపడ్డ పైసలు 1 lakh లేదా చాలా దారుణం అండి. ఇప్పుడు మీరు చేసింది మీకు 200 రూపాయలు విలువ లేని రాయిని ₹1,00,000 తీసుకుని అంటగట్టాడంటే మహా దారుణము. మీరు దాన్ని ఎట్లా మీరు సేకరించాలో మీరు ఫస్ట్ వెళ్ళి అడగండి. వాడు ఇవ్వకపోతే మాత్రం ప్రపంచంలో ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి అన్ని ల్యాబ్ సర్టిఫికేట్ తెప్పిస్తుంది డూప్లికేట్ అని. నేను చెప్పడమే కాకుండా అది గమనించండి మీరు. సో ఆల్వేస్ నేను మాత్రం ప్రజల పక్షాన ఉంటాము. నేను ఒక జెమాలజిస్ట్గా, ఎందుకంటే నేను వ్యాపారంలో ఉన్న వ్యాపార లక్షణాలు, వ్యాపార ధర్మం వేరు, మోసం వేరు. వ్యాపార ధర్మంగా చేయొచ్చు కానీ మోసం వేరు. వాళ్ళు ఎంతో కాలం ఉండరనుకోండి, బట్ మీన్ వైల్ అమాయక ప్రజలు వీళ్ళు నష్టపోతున్నారు కదా. ఆ కన్సర్న్తోనే చెప్తున్నాను నేను.
ఒరిజినల్ ఇచ్చినా వెయిట్ ఎక్కువ ఉన్నా ఓకే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఉన్నది మరీ టోటల్గా 200 అదే అంటే వాళ్ళు చేసి అది మహా దారుణం అండి. వాళ్ళు అలా చేస్తున్నారు కొందరు. చాలామందిని ఇంతవరకు నేను డూప్లికేట్స్ అమ్మే వాళ్ళని చాలా వరకు ఎండగట్టాం. ఇంకా రోజు రోజు పుట్టుకునే వస్తున్నారు. కాకపోతే ఒకటే మీకు చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. మీరు ఒకసారి వచ్చి మీరు మీ దగ్గర ఉన్న రత్నాలను రాయా రత్నం టెస్ట్ చేసుకోండి. అండ్ మీకు నిజంగా జాతక ఫలితాలు కావాలంటే, రత్నధారణ వల్ల ఫలితాలు అందాలంటే నిజంగా కూడా ఒక జెన్యూన్ రత్నం పెట్టుకోవడం వల్ల నిజంగా ప్రభావం ఉంటుంది. సైంటిఫిక్గానే ఉంటుంది, శాస్త్ర ప్రకారంగా ఉంటుంది. సో లాజికల్గా కూడా ఒక రత్నం అనేది మనిషిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాన్స్టెంట్గా రేస్ పడడం వల్ల. సో ఇలాగ మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది రత్నాలకు ఉంది. కాబట్టి మీరు మంచి రత్నం పెట్టుకునే ప్రయత్నం. ఎందుకంటే ఇంకొక మాట, ఎందుకు రత్నాలను నమ్మాలని చెప్తున్నా అంటే ఏ ఒక్కరు తయారు చేసింది కాదు. సహజ సిద్ధంగా భూమిలో కొన్ని వందల కిలోమీటర్ల లోపల కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది రత్నం తయారవడం. అంటే ఏ ఒక్కరు తయారు చేసింది కాదు. కాబట్టి రత్నధారణ సిస్టమ్ నమ్మొచ్చు. అండ్ అది కాక రత్నధారణ అనేది వేదాల్లో ఒక భాగంగా ఉందండి. జ్యోతిష్ శాస్త్రము వేదాల్లో ఒక భాగంగా ఉంది. కాబట్టి కరెక్ట్ అడ్వైస్ ప్రకారం కరెక్ట్ రత్నాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. నిజంగా మిరాకిల్స్ జరుగుతాయి, జరిగాయి కూడా. సో అందరికి జరుగుతాయని కాదు, కాకపోతే మేజర్గా ఇవన్నీ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండట్లేదు. నిజంగా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే మిరాకిల్స్ జరుగుతాయి, అది ప్రూవెన్, అలా జరిగాయి కూడా. కాకపోతే మీరు చూసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి, తర్వాత జాతి రత్నమై ఉండాలి, తర్వాత ఒక ప్రభావితమైంది ఉండాలి, ఎలాంటి దోషం లేనిది ఉండాలి. ఇన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ఇక మీరు పెట్టుకునే ముహూర్తం అన్నది మేము రాసిస్తాం. అట్లా ఆ విధంగా రత్నధారణలో ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు 10 మందికి చెప్పండి, కేర్ఫుల్గా తీసుకోండి. ఎవరు ఏది పడితే అది నమ్మకండి. ఇప్పుడు ఒక చిన్న మాట గమనించండి. ఇప్పుడు గుండె జబ్బు గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీ డాక్టర్ కూడా లేదు. మీ ఫ్యామిలీ డాక్టర్ అయితే ఏమై ఉంటాడు? ఫిజిషియన్ ఉంటాడు. ఫిజిషియన్ కూడా డాక్టరే, మరి కార్డియాలజిస్ట్ కూడా డాక్టరే. ఆయన డాక్టరే ఈయన డాక్టర్ అంటే కాదు. గుండె జబ్బు గురించి మాట్లాడే హక్కు ఇన్నాళ్ళు మీకు ట్రీట్ చేసిన ఫ్యామిలీ డాక్టర్ కూడా పనికి ఎట్లా రాడో, ఒక కార్డియాలజిస్ట్ ఎట్లా పనికి వస్తాడో, రత్నాల ప్రస్తావన వచ్చిందంటే క్వాలిఫైడ్ జమాలజిస్టు, ల్యాబ్కు రికగ్నైజేషను, ఇన్ని ఉంటేనే నమ్మాల. వాడు ఎవడైనా కానీ, నేనేం కాదు, ఎక్కడ మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మోసం చేసేటోళ్ళు ఈ కలియుగంలో ఒక్కటి కాదు, ఒక్కరిని వెతకండి 100 మంది దొరుకుతారు. సో కేర్ఫుల్గా ఉండండి. అన్నిటిని మించి కష్టపడాలి, మ్యాండేటరీ. ఎంత కష్టపడ్డా ఆవగింజంత అదృష్టం కావాలంటారు. అదృష్టాన్ని ప్రభావితం రత్నాలు చేస్తున్నాయి. కాబట్టి సో నేను కూడా ఒక జమాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే, నిజంగా ఇది మేక్ బిలీవ్ సిస్టమ్ కాదు. కరెక్ట్ అన్ని పారామీటర్స్ కలిసాయంటే నిజంగా మనిషి లోపల ఆలోచన విధానమే మారుతుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా అస్ట్రాలజర్ కలవండి. మీకు ఏది కావాలంటే అది, మీకు నాకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఏ విధంగా మరి ప్రతిదీ సర్టిఫికేట్తోనే ఇస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.